సంక్రాంతి ముందస్తు సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రంగవల్లుల పోటీలు, సాంప్రదాయ దుస్తుల్లో మెరుస్తున్న 16 అనాల తెలుగుంటి ఆడపిల్లల సందడి మధ్య అంతటా పండగ వాతావరణం నెలకొంది. యువత ఆటపాటలతో అలరిస్తున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఎస్వీఎల్ క్రాంతి విద్యాసంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సందడి అంబరాన్నంటింది. విద్యాసంస్థ ఆవరణలో పొట్టేలు, కోడిపుంజుల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. కర్రసాము ప్రదర్శన, ముగ్గుల పోటీలు జరిగాయి. భోగి మంటల చుట్టూ విద్యార్థినులు నృత్యాలు చేసి అలరించారు. గుంటూరు జిల్లా వింజనంపాడు కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈనాడు వసుంధర కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కంకిపాడులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఎడ్లబండ్ల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ ఒంగోలు జాతి అంతరించిపోతున్న సమయంలో ఈ ముప్ప రాజా అని చెప్పి జనసేన నాయకుడు, అతనికి ఈ ఎడ్ల గురించి తెలియకపోయినా గానీ మమ్మల్ని అందరినీ ప్రోత్సహించడం కోసం ఈ ఎడ్ల పందాలు జరుపుతున్నాడు. అతనికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ రోజు సంక్రాంతి సంబరాల్లో ఒక భాగంగా ఇది మమ్మల్ని ఇక్కడ పిలిపించి మరి ఎడ్ల స్థాయి ప్రదర్శనలు నడిపిస్తున్నారు. మరి వారికి మేమంతా కూడా ధన్యవాదం చెప్తూనే ఉన్నాం. ఈ ఖర్చులను భరించాలంటే చాలా కష్టమైనప్పటికీ కూడా రాజా గారు అటువంటి వాళ్ళు వాటిపై ఉన్నటువంటి ప్రేమతో ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు, ఈ జాతిని అభివృద్ధి పరుస్తున్నందుకు, రైతులను ఉత్సాహపరుస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలిపేలా గుంటూరు జిల్లా కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో వేడుకలను నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు పిండి వంటలు చేశారు. ఒకరికొకరు తినిపించుకున్నారు. విజయవాడలోని పీవీపీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో సంప్రదాయ వస్త్రాల్లో విద్యార్థులు సందడి చేశారు. భోగి మంటలు, గంగిరెద్దుల ఆటలు, బొమ్మల కొలువులు, డాన్సులతో అలరించారు. విజయవాడలో ఓ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఈనాడు వసుంధర కుటుంబం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. అందమైన ముగ్గులు వేసిన వారికి బహుమతులు అందజేశారు. మన సంస్కృతిని పిల్లలకి మరీ తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగానే మనం కోడి పందాలు, అలాగే కర్రసాము, అలాగే కోలాటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. గారెలు వండుతున్నాము కట్టెల పొయ్యి మీద. అలాగే అరిసెలు, గులాబీ పువ్వులు, అంటే మన సంక్రాంతికి కల్చర్కి దగ్గరగా ఏం పిండి వంటలు ఫేమస్ వాటిని మేము ఈరోజు కట్టెల పొయ్యిల మీద మేము ఇక్కడ అందరం స్టాఫ్ పొంగళ్ళు అన్నీ ఇక్కడ న్యాచురల్ గా చేసుకొని అందరం షేర్ చేసుకొని తింటాము. మా కాలేజ్లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ మన ట్రెడిషన్స్ ని మర్చిపోకుండా మన బేసిక్స్ ని గుర్తు చేస్తూ మా కాలేజ్లో ఈ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేస్తారు. చాలా కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. అంటే సమ్టైమ్స్ ఓల్డెన్ డేస్లో ఉన్న గేమ్స్ అవన్నీ ఇలా కండక్ట్ చేశాము. పొంగల్ కాంపిటీషన్, రంగోలీ కాంపిటీషన్, మళ్ళీ ఉయ్యాల కాంపిటీషన్, గర్ల్స్కి అయితే లెమన్ అండ్ స్పూన్ మ్యూజికల్ చైర్, బాయ్స్కి అయితేనేమో టగ్ ఆఫ్ వార్, సైకిల్, గాలిపటాల పోటీ, మళ్ళీ బొంగరాల పోటీ, ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. కర్నూలు, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాలో ఈనాడు వసుంధర కుటుంబం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. పోటీల్లో గెలిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేశారు. మా కాలేజ్లో అందరం సంక్రాంతిని మా పల్లెటూళ్ళలో ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో అలానే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇది చాలా హ్యాపీగా ఉంది. సంక్రాంతి ఇలా జరుపుకుంటున్నందుకు చాలా బాగుంది. అంటే ఈ కాలేజ్కి వచ్చి ఫ్రెండ్స్ తోటి జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మనం అంటే పల్లెటూరులోకి వెళ్తాం, కోడి పందాలని, ఎద్దుల పోటీలు అనేసి, గొబ్బిళ్ళు, చాలా డిఫరెంట్ కైండ్స్ జరుగుతాయి. కానీ అవన్నీ ఫ్రెండ్స్తో జరుపుకుని నిజం చెప్పంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. సో భోగి మంటల దగ్గర నుంచి, పిల్లలకి భోగి పళ్ళు పోయడం దగ్గర నుంచి, బొమ్మల కొలువు, మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి డాన్సులు కావచ్చు, మేము అన్ని పిల్లలకి వాళ్ళకి ఒక సాంప్రదాయం తెలియాలి, మన సంస్కృతి సాంప్రదాయం తెలియడం కోసం అని చెప్పేసి మా ఫ్యాకల్టీ అందరూ, పీవీపీ ఫ్యాకల్టీ అందరూ పిల్లల్ని ట్రైన్ చేశామండి. స్టూడెంట్స్ కూడా భోగి మంటల్లో కానీ ఈ పార్టిసిపేషన్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ టుగెదర్ ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయటం అనేది బాగుంది. అమ్మాయిలు, అబ్బాయిలు, యంగ్స్టర్స్ వాళ్ళలో ఉన్న ఉత్సాహం ఎంతో చక్కగా చూపించి కోలాటంలో కానివ్వండి, భోగి మంటలు వేసుకోవడంలో కానివ్వండి, చక్కగా సంక్రాంతి అంటే ఏంటో డెపిక్ట్ చేయడం కూడా చాలా బాగా చేశారు.
ఈనాడు ఆధ్వర్యంలో విశాఖలోని బొల్లయ్య కళాశాల మైదానంలో జరిగిన ముగ్గుల పోటీలు సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా సాగాయి. పెద్ద సంఖ్యలో యువతులు ఈ పోటీల్లో తమ ప్రతిభను కనబరిచారు. పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, విద్యాసంస్థల్లో ముందుగానే వేడుకలు చేపట్టారు. భోగి మంటలు వేసి నృత్యాలు చేశారు. ఈనాడు వసుంధర కుటుంబం ఆధ్వర్యంలో బాపు బొమ్మలు, ముత్యాల ముగ్గులు పేరిట విజయనగరంలో జిల్లా స్థాయి రంగవల్లుల పోటీలు నిర్వహించారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా విద్యార్థినులు రంగులతో ముగ్గులు తీర్చిదిద్దారు.